కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో రాష్ట్రంలో చేపట్టిన బీసీ కులకరణ భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన బీసీ కులగణన భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందని, దేశంలోని అన్ని రాష్ట్రాలు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సబ్ కమిటీ మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు తీసుకున్న ప్రత్యేక చొరవను హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బీసీల కులగణనపై ప్రతిపక్షాలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. బలహీన వర్గాలను రాజకీయంగా తెరపైకి తేవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం, బీసీ కులగణన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున చేపట్టిన బీసీ సంఘాల దీక్షకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు చేపట్టడం జరిగిందన్నారు. గతంలో అసెంబ్లీలో మాట్లాడిన బీజేపీ, బీఆర్ఎస్ దీక్షకు లేకపోయారని, బీసీలకు అనుకూలం అని చెప్పుకునే బీజేపీ పార్టీ ప్రధాని మోడీ బీసీలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ బీసీ కులగణన గురించి కుట్రలు చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ కులగణన చేసి అసెంబ్లీ తీర్మానం చేసి 42% సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాల రిజర్వేషన్లు కల్పించాలనే సంకల్పంతో భారతదేశానికే ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలిచింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, సురేఖ గారు, సీతక్క గారు తదితరుల కమిటీ వేసి ఒకటి కాదు 2 సార్ల కులగణన జరిపి చాలా స్పష్టమైన వైఖరితో ఇక్కడ తీర్మానం చేయడమే కాకుండా ఇక్కడ నుంచి చలో ఢిల్లీ బీసీ సంఘ నాయకులతో 50 మంది మేధావులతో కలిసి జంతర్ మంతర్లో వేలాది మందితో కార్యక్రమం చేసి ఒక ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చొని సుమారుగా భారతదేశంలో ఉన్న 70 మంది పార్లమెంట్ సభ్యులు, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఈ దేశంలో ఉన్న పేద బలహీన వర్గాల వారు ఈ దేశాన్ని పరిపాలించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా వెనుకబడ్డ వారు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి. వాళ్ళకి ఉన్నతమైన స్థానం రావాలి. అవసరం అనుకుంటే నేను త్యాగం చేయడానికి సిద్ధం. ఇలా భారతదేశం అంతా తెలంగాణ వైపు చూస్తుంది. అన్ని రాష్ట్రాల్లో అందరు కదలి ముందుకు రాండి అని ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఇవాళ మాయ మాటలు చెబుతూ అసెంబ్లీలో కూడా బీజేపీ, టీఆర్ఎస్ మేము మద్దతు అని ఢిల్లీ పోరాటానికి రాకుండా ఢిల్లీకి వెళ్ళి బీసీలకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ ఇవాళ భారతదేశంలో దాదాపు 3వసారి అధికారంలో ఉండి బీసీ అని చెప్పుకునే స్వయంగా మోడీ ఇలా బీసీలకు పూర్తిగా వ్యతిరేకంగా ఒక దీనిని ఒత్తివేసే కార్యక్రమాన్ని చేస్తున్న తిరిగి ఇలా ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. గౌరవ రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇతర పార్టీ నాయకులను దేశం వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తానిపర్తి గోపాలరావును కాంగ్రెస్ పార్టీలోకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బొంతల రాజేష్, మహంకాళ స్వామి, దీటి బాలరాజ్, పెద్దల్లి తేజస్విని ప్రకాష్, తిప్పారపు శ్రీనివాస్, సుజాత, ముస్తఫా, సతీష్, సత్యనారాయణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.